హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు రాజ్యం. నేను మీ రామ్. సంధ్య థియేటర్కి సంబంధించి ఇష్యూలో మృతి చెందినటువంటి రేవతి గారి కొడుకు శ్రీతేజ్. సో ఈ అబ్బాయి హెల్త్ బులెటిన్ ఎలా ఉందో దీనికి సంబంధించి ఒక పూర్తి ఇన్ఫర్మేషన్ దాసరి విజ్ఞాన్ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే అన్న. సో యాక్చువల్లీ ఒక రూమర్ బయట వినపడుతోంది, ఆ పిల్లోడు అది అబద్ధమై అవ్వాలని అనుకుంటున్నాను, బట్ ఆ పిల్లోడు బ్రతికి లేడని, కావాలని ఏదో కవర్ చేస్తూ పబ్బం గడుపుతున్నారని, ఆ అబ్బాయి బ్రెయిన్ డెడ్ అని. సో ఇలా చాలా రకాల వార్తలు వస్తున్నాయి. ఒకవేళ ఈ కైండ్ ఆఫ్ వార్తల్లో ఏదన్నా నిజం ఉంటే ఎలాంటి పరిణామాలు ఉండే అవకాశం ఉంది? అటు బన్నీ కావనివ్వండి, అటు గవర్నమెంట్ కావనివ్వండి. ఇప్పుడు ఒకవేళ ఈ ఎలిగేషన్ యాక్చువల్గా అబద్ధం అవ్వాలని కోరుకోవడం కూడా అవసరం లేదు, అది అబద్ధమే. ఎందుకు అంటే సాక్షాత్తు సీఎం గారే మా పర్యవేక్షణలో ట్రీట్మెంట్ జరుగుతుంది అని చెప్పిన తర్వాత కూడా చనిపోయిన వ్యక్తికి వీళ్ళు ట్రీట్మెంట్ చేస్తున్నారంటే సీఎం మీద ఎలిగేషన్ పాస్ అయినట్టు, ఆ హాస్పిటల్ మీద ఎలిగేషన్ పాస్ అయినట్టు. అవును, అంతే కదా. లేదంటే హాస్పిటల్ కూడా గవర్నమెంట్ మోసం చేసినట్టు అవుతుంది. గవర్నమెంట్ డబ్బులు ఇస్తుంది కదా, తీసుకుంటే అబ్బాయిని బతికిస్తున్నారా అని. బ్రెయిన్ డెడ్ అయింది, ఆ ప్రాణం ఇంకా వెంటిలేటర్ పైన ఉంది అని చెబుతున్నారు. ప్రాణం ఉంది కాబట్టే వాళ్ళు ఇంకా ఏదో ఆశతో ట్రీట్మెంట్ చేస్తున్నారు, అంతకుమించి ఏమీ లేదు. నిజంగా చనిపోయాడు అనే వార్తలు మాత్రం అది అవాస్తవం. ఎందుకంటే నిన్నటికి నిన్నే అసెంబ్లీ వేదికగా అంత ఇదిగా సీఎం పట్టించుకున్నప్పుడు, కోమటిరెడ్డి గారు మాట్లాడినప్పుడు, అంతమంది మంత్రులు పట్టించుకొని మాట్లాడినప్పుడు, ఈవెన్ పోలీస్ వ్యవస్థ కూడా వెళ్ళి మాట్లాడుతున్నప్పుడు మనం అది పోలీస్ వ్యవస్థ మీద ఎలిగేషన్ వస్తుంది. ఇప్పుడు ఆయన కూడా, కమిషనర్ కూడా వెళ్ళి చూసి వచ్చారు, తప్పది. అండ్ ఖర్చు ఎవరు పెడుతున్నారు అనే దానికి అల్లు అరవింద్ గారు నిన్న మాట్లాడలేదు అన్నాం. యాక్చువల్గా విషయం ఏంటంటే ఈ కేసు గురించి వాళ్ళు మాట్లాడడానికి లేదు. మీడియాకి ఏంటంటే ఉత్సాహం, కనుక్కోవాలి, ఆరాలు తీయాలి. చెప్పే అది కూడా ఉండాలి కదా, బాధ్యత వాళ్ళకి చెప్పాలి కదా. ఎందుకు చెప్పాలి? బట్ పిల్లోడికి మేము మొత్తం చేస్తున్నాం, మొత్తం ఈ రోజే తెలుసుకోవాలన్న ఆతృత ఎందుకు? ప్రెస్ మీట్ పెట్టింది దీనికి సంబంధించి అని కూడా వాళ్ళు చెప్పలా. ఒక ఎలిగేషన్ అసెంబ్లీలో పాస్ అయినప్పుడు నేను కాదు అని చెప్పుకోవడానికి వచ్చాడు, అంతే. చెప్పలేదు అనుకో, ప్రెస్ మీట్ పెట్టలేదే అనుకో, నేను చెప్పలేదు అనుకో, అవునా సీఎం గారు చెప్పిందంతా నిజమే, అల్లు అర్జున్ ఇలాంటి వాడా అలాంటి వాడా అంటారు. సీఎం గారికి వచ్చింది కూడా ఒక రిపోర్టే కదా, ఆ రిపోర్ట్ ఆధారంగా ఆయన మాట్లాడాడు. కొంచెం తప్పులు ఉన్నాయండి, నేను చేయలేదండి, మీకు వచ్చిన మిస్కమ్యూనికేషన్ అయిందని ఆయన చెప్తున్నాడు. దానికోసమే ప్రెస్ మీట్. నీ లోపల ఉన్నాయన్నీ వీళ్ళు అడగాలని కాదు, నువ్వు అడిగిన ప్రతిదీ వాళ్ళు చెప్పాలని కాదు. అలా అంటే ఆతృత కూడా అక్కర్లా మీడియాకి. వాళ్ళు చెబుతారు, ఒక టైం అనేది వస్తుంది, ఇప్పుడే తెలుసుకోవాలన్నంత ఇదేం లేదు, ఏదో ఒక రోజు చెప్తారు వాళ్ళు. అప్పుడు ఆ కేసు కోర్టులో నడుస్తుంది కాబట్టి దాని గురించి మాట్లాడడానికి లేదు. మళ్ళీ ప్రెస్ మీట్ కూడా పెట్టకూడదు కదా. అదే అంటున్నా, మళ్ళీ అక్కడికే వస్తున్నావు. అది చెప్పడానికి ప్రెస్ మీట్ పెట్టలేదు అన్నా. నేను అంటుంది అది కాదు, చెప్పలేని ఉద్దేశం లేనప్పుడు కోర్టులో కేసు నడుస్తుంది అన్నప్పుడు అసలు ప్రెస్ మీటే పెట్టకూడదు కదా. యాజ్ ఎ ముద్దాయిగా ఉన్న ప్రెస్ మీట్ ఎందుకు పెట్టాలి అంటే నేను కాదు అని చెప్పుకునే హక్కు కూడా ఆయనకు లేదా? అలా అనుకుంటే నువ్వు హత్య చేశాడు అని చెప్పావు, సైలెంట్ ఇలా ఉండొద్దు కదా. ఓకే, అంటే మీడియా ముందుకు రాకూడదు అనేది ఒక ఎలిగేషన్ ఉంది. మీడియా ముందుకు రావద్దని ఎలిగేషన్ లేదు, మీడియా ముందు ఏవి చెప్పచ్చు ఏవి చెప్పకూడదు అనేది ఉంది. వీళ్ళు అన్నీ అడిగేస్తున్నారు, వాళ్ళకి ఏదైతే చెప్పాలో అదే చెప్పాడు, ఏది చెప్పకూడదో అది చెప్పలేదు. ఖచ్చితంగా రావాలి కాబట్టి వచ్చాడు. ఎందుకంటే నీ మీద ఎలిగేషన్ నీ మీద అయింది, పొడిచింది నువ్వు అన్నారు, జాకెట్ చింపింది నువ్వు, దొంగతనం చేసింది నువ్వు, ఏదో ఒక ఎలిగేషన్ నీ వల్ల అది అయింది. అయ్యయ్యో కాదండి అసలు జరిగింది ఏంటంటే అని చెప్పడానికి వచ్చాడు. వీళ్ళు మొత్తం ఎలాగో వస్తున్నాడు కదా అని చెప్పేసి ఇన్ని క్వశ్చన్లు రెడీ చేసుకొని ఇది చెప్పంటే నువ్వు అడిగిన ప్రతిదానికి ఇక్కడ చెప్పాలని లేదు. దానికి వాళ్ళు హైడ్ అయ్యారు. చెప్పే రోజు ఒకటి వస్తుంది, జనం తెలుసుకునే రోజు ఒకటి వస్తుంది అని వదిలేశారు. సేమ్ ఇన్సిడెంట్ నీకు ఎగ్జాంపుల్ మన హేమ గారిది తీసుకుందాం. డ్రగ్స్ ఆవిడ ఉంది. తనేం చెప్పింది, నేను లేను అనే ఒక చిన్న ప్రయత్నం చేసుకుంది, అది కూడా పెడిసికొట్టింది. ఇంకా తర్వాత దాని గురించి మాట్లాడకూడదు అంటిల్ అండ్ అన్లెస్ ఆమె దగ్గర ఎన్ఓసి వచ్చేంతవరకు, ఐ మీన్ అది నెగిటివ్ కాపీ వచ్చేంతవరకు. ఆ కాపీ వచ్చిన తర్వాత అప్పుడు చెప్పింది, దానికి 14 రోజులు టైం పట్టింది. ఒకరోజు వీళ్ళకి కూడా టైం వస్తుంది, అప్పుడు అన్ని ఆధారాలతో పెట్టుకుంటారు. ఇప్పుడే చెప్పాలి, ఇప్పుడు చెప్పనందుకే వాళ్ళందరు నిందితులు అంటే ఎలా? అంటే ఇప్పుడు 10 లక్షలే ఇచ్చారు, 25 లక్షలు అనౌన్స్ చేసి అని అన్నారు. బట్ గవర్నమెంట్ చెప్తున్న దాని ప్రకారం ఏంటంటే మొత్తం డబ్బులు మేమే పెడుతున్నాం, గవర్నమెంటే భరిస్తుంది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా చెప్పిన మాట కూడా ఆయన అదే చెప్పారు, మేము భరిస్తున్నామని. బట్ అసలు డబ్బులు ఎలా ఏంటి ఎక్కడ? ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్లోనో
ఆరోగ్యశ్రీ కార్డు కిందనో ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ నీలోఫర్లో ఒకడికి ట్రీట్మెంట్ అవుతుంది, ఓకేనా, నేను వెళ్ళి ఆయనకి ఏమి ఇవ్వకూడదని రూల్ లేదే. నేను ఇవ్వచ్చు, వాళ్ళు పెట్టొచ్చు. వాళ్ళు పెడుతున్నారు కదా అని వీళ్ళు ఇవ్వకూడదని లేదు, వాళ్ళు ఇస్తున్నారు కదా అని మేము పెట్టకూడదని లేదు, మేమే పెడతాం ఇంకెవడు ఇవ్వద్దనేది లేదు. అది సో వీళ్ళు ఇస్తున్నారు, వాళ్ళు కూడా ట్రీట్మెంట్ చేయిస్తున్నారు, వాళ్ళ అండర్ జరుగుతుంది, వీళ్ళు ఇచ్చారు. అండ్ మొదటి విడత వెళ్ళిన తర్వాత రెండో విడతకి చిన్న బ్రేక్ వచ్చింది. ఏంటి, అప్పటికి కేసు సివియర్ అయింది. కేసు నమోదు కాకముందు అయ్యో పాపం అనుకున్నప్పుడు డబ్బులు వెళ్ళాయి. తర్వాత కేసు నమోదు అయిన తర్వాత నువ్వు ఈ చిల్లర ఇవ్వడానికి లేదు నీ చేత్తో. ద రీజన్ ప్రలోభ పెట్టినట్టు అవుతుంది, ప్రభావితం చేసినట్టు అవుతుంది, డిస్టర్బ్ చేసినట్టు అవుతుంది కేసుని. సో ఆ డిస్టర్బెన్స్ ఉండదు కాబట్టి అక్కడ ఆగిపోయింది. అలానే హెల్ప్ చేయకూడదని కాదు, వీళ్ళు ప్రకటనలు ప్రకటించుకుంటూనే ఉన్నారు. సినిమా ద్వారా చేయొచ్చు ఆ పిల్లోడికి, అల్లు అర్జున్ చేయకపోయినా పుష్ప టీమ్ ద్వారా చేయొచ్చు, అల్లు అర్జున్ తండ్రి ఒక ప్రొడ్యూసర్ లాగా చేయొచ్చు, మైత్రి మూవీస్ చేయొచ్చు, బన్నీ వాసు కూడా ఒక జస్ట్ మామూలు సిటిజన్ లాగా కూడా హెల్ప్ చేయొచ్చు. దేకండు ఇలా అన్ని రకాలుగా వాళ్ళు చూసుకుంటున్నారు. ఇప్పుడు ఓవరాల్గా బన్నీ అంటే ఓకే, ఇంతమంది కేసులు పెడుతున్నారు, ఇంత ఎలిగేషన్స్ చేస్తున్నారు బన్నీ మీద, బట్ ఓవరాల్గా వాళ్ళు కోరుకుంటుంది ఏంటి, బన్నీని జైలుకి పంపించడం మాత్రమేనా? అంటే ఎందుకో నాకైతే అది ఎక్కడ నాన్ సింక్ అనిపిస్తుంది యాక్చువల్లీ వాళ్ళ ఇంటెన్షన్, వాట్ ఎవర్ ఇట్ మే బి. యాక్చువల్గా ఇప్పుడు దీనికి సోషల్ మీడియాలో వచ్చిన న్యూస్ ఏంటంటే యాక్చువల్గా ఇది రాంగ్ న్యూసే, అట్లాంటిది ఏమి ఉండదు. బట్ మనం క్లారిటీ ఇవ్వాలి, అది వైరల్ అవుతున్నప్పుడు ప్రతిదీ చెప్పాలి కాబట్టి క్లారిటీ ఇవ్వాలి. ఇక్కడ ఏంటంటే అల్లు అర్జున్ అంట ప్రశాంత్ కిషోర్ని కలిశాడు. ప్రశాంత్ కిషోర్ ఏమో నువ్వు రాజకీయాల కోసం నీకు మంచి భవిష్యత్తు ఉందయ్యా అని జోస్యం చెప్పాడు. ఈయన నువ్వు కూడా ఇప్పుడు కాంగ్రెస్ హైడ్రా గీడ్రా అని చెప్పేసి వాళ్ళ మీద కొంచెం నెగిటివిటీ ఉంది, సినిమా వాళ్ళ మీద కూడా కొంచెం నెగిటివిటీ ఉంది. ఈ టైంలో నువ్వు రాజకీయాలకు వచ్చి బీఆర్ఎస్తో పొత్తు పెట్టుకుంటే సేమ్ అక్కడ పవన్ కళ్యాణ్ లాగా నువ్వు కూడా ఇక్కడ డిప్యూటీ సీఎం అయిపోతావు, నీకున్న క్రేజ్ అలాంటిది అని చెప్పేసి ప్రశాంత్ కిషోర్ చెప్పినట్టు. మళ్ళీ అల్లు అర్జున్ కూడా ఇదేదో బాగుంది, నేను వెంటనే రాజకీయ అరంగేట్రం చేసేస్తా అన్నట్టు. అమ్మోయిన రాజకీయాల కోసం ఏం జరగబోతుందో ఇప్పుడు మీకు చాలా ప్రమాదం అని పవన్ కళ్యాణ్ గారు ఫోన్ చేసి రేవంత్ రెడ్డికి చెప్పినట్టు, ఆయన రాజకీయంగా అరంగేట్రం చేసే ముందే జనాల్లో ఈయనను ఒక దోషిగా పరిగణించి ఇక్కడే తొక్కేయాలని ఆయన చూసినట్టు చిత్ర విచిత్రమైన చిందరవందర న్యూస్లు అన్నీ బయటకు వస్తున్నాయి. ఒక మనిషిని మనం కలిసాము అంటే ఎందుకు కలిసామో, ఇప్పుడు ఆయన అక్కడికి చేయి ఊపడానికి వెళ్ళాడు వాళ్ళ ఫ్రెండ్కి, దానికి ఆయనకు ఒక రీజన్ ఉంది. సరే ప్రశాంత్ కిషోర్ కలిసాడో లేదో నాకైతే తెలియదు, వార్తలు వచ్చాయి, నేనైతే చూడలా. అండ్ నేను విన్నాను న్యూస్లో పొలిటికల్ పార్టీ పెట్టబోతున్నారు, పొలిటికల్గా రాబోతున్నారు. నేను చూడలేదు కాబట్టి నేను మాట్లాడే హక్కు లేదు నాకు దాని గురించి. విన్నప్పుడు మాట్లాడుకోవచ్చు, నేను చూడలేదు, ఆయన కలిసాడో లేదో కూడా మనకు తెలియదు. ఒకవేళ కలిసినా వీళ్ళ మధ్య ఒక స్నేహబంధం ఉండాలనే ఉంటుంది. ఇప్పుడు అంతెందుకు, తారక రత్న గారు చనిపోయినప్పుడు విజయసాయి రెడ్డి గారు చంద్రబాబు నాయుడు పక్క పక్కన కూర్చున్నారు, రాసేశారు పార్టీ మారుతున్నాడు అని. తర్వాత ఆ వ్యవహారం అయిన తర్వాత వాళ్ళు మళ్ళీ ఇప్పుడు ప్రతిపక్షంగానే ఉన్నారు. అట్లాగే ఉంటుంది, అంటే చూసే వాళ్ళ కోణం వేరు. ఇప్పుడు ఆయన కలిసినందుకు ఇంత రాశాడు, సేమ్ తారక చనిపోయినప్పుడు ఇంతేగా పెద్ద స్టోరీ రాశారుగా, వాళ్ళ బంధువులు ఆఫ్ కోర్స్ ఏదో రకంగా. ప్రశాంత్ కిషోర్ కూడా బన్నీకి ఎక్కడో చిన్న ఫ్రెండ్షిప్ ఉండొద్దని నేను లేదు, ఫ్రెండ్షిప్ వల్ల ఎంత దూరం వచ్చింది అనుకుంటున్నాను నేనైతే. బన్నీ పాపం ఇబ్బంది పడ్డానికి గల కారణం ఆ రోజు అక్కడికి వెళ్ళి వాళ్ళ ఫ్రెండ్కి మద్దతు చెప్పకుండా ఉంటే బాగుండేది. అక్కడ నెగిటివ్ స్టార్ట్ అయింది, ఆ రోజు నుంచి ఇప్పటి వరకు నెగిటివ్ ట్రోల్స్, సినిమా ఇబ్బందులు, దీని తర్వాత ఇన్సిడెంట్స్, ఇంత జీవితం తల్ల కిందులు అయిపోయినాగా అయిపోయింది. సో అట్లా కావాలని కక్షపూరితంగా అయితే ఏమీ జరగల. అందుకే నేను ఇందాక ఒక ఎగ్జాంపుల్ చెప్పా, రేవంత్ రెడ్డి గారికి అల్లు అర్జున్ అంతే, వాళ్ళ ఇంటి మనిషే, రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి అల్లుడు. వాళ్ళ ఆవిడ కూడా రేవంత్ రెడ్డి గారికి బంధువు, కొంచెం దగ్గరో దూరమో. చిరంజీవి గారు కాంగ్రెస్ మనిషే, ఆయన మామగారు కాంగ్రెస్ మనిషి, బంధువులు వాళ్ళంతా. అంటే అలా కక్షపూరితంగా 100% ఓకే ఎవరు ఏం తప్పుగా అనుకున్నా కూడా జస్ట్ నాకు అనిపించింది ఏంటంటే, అంటే నార్మల్గా కామన్ మ్యాన్ అనేవాడు చాలాసార్లు చాలా సందర్భాల్లో మరణించడం జరుగుతుంది. అటు రాజకీయ నాయకులకు సంబంధించిన ఈవెంట్లు అవ్వనివ్వండి, వాట్ ఎవర్ దేంట్లో అయినా కూడా సహజంగా మరణిస్తూ ఉన్నారు. రైతులు కూడా చాలామంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇన్ని జరుగుతున్నా కూడా ఎప్పుడు గవర్నమెంట్ ఒక ఇష్యూని ఇంత సీరియస్గా తీసుకొని ఒక హీరోని సైతం జైలుకి పంపించాలని అంతలాగా ఎప్పుడు చేయలేదు, ఎప్పుడు జరగలేదు కూడా. సహజ మరణాలాగే దాన్ని దాని అక్కడ భూస్థాపితం చేసేవాళ్ళు. బట్ ఈ ఒక్క మరణాన్ని మాత్రమే ఇంత హైలైట్ చేసి, ఇంత పెద్ద ఇష్యూ, ఒక నేషనల్ ఇష్యూ చేసి, ఒక బిగ్గెస్ట్ క్రిమినల్ లాగా బన్నీ పోర్ట్రేట్ చేసే ఆ ఉద్దేశం ఎవరికి ఉందో ఏమో తెలియలేదు, కానీ మొత్తాన్ని డ్యామేజ్ బన్నీ గారికి అవుతుంది.
బట్ అట్ ద సేమ్ టైం ఇది ఇలా కొనసాగుతానే ఉందా, అటువైపు ఏమో పుష్ప ప్రభంజనం సృష్టిస్తుంది, కలెక్షన్ల వర్షం. ఇప్పుడు టాప్ 3 ప్లేస్లో ఎప్పటి నుంచో ఉందిలే, అంటే ఆ వ్యత్యాసం చాలా ఉంది కాబట్టి కొంచెం లేట్గా అందుకుంటుంది, అంత మించి ఇంకేం లేదు. ది ఫాస్టెస్ట్ హైయెస్ట్ గ్రాసర్ సినిమా ఇది. 1,100 కోట్లు అలా కళ్ళ మూసి తెరిసేలోపు వచ్చేసాయి. అంటే నీకు ఇంకోటి కూడా చెప్పా, రిలీజ్కి ముందే సినిమా హిట్ యాక్చువల్గా పుష్ప. ఇప్పుడు 300 కోట్లు పెట్టి తీశారు అవి, రిలీజ్కి ముందే హిట్ 1065. ఇప్పుడు జస్ట్ ఇంకా వాళ్ళు లెక్కలేసుకుంటూ వస్తున్నారు. ఇది నెగిటివిటీ నిజంగా ఉంటే కలెక్షన్లు పెరగవు. కలెక్షన్లు పెరుగుతున్నాయి అంటే పాజిటివిటీ ఉందని అర్థం. ప్రతి ఒక్కరు అయ్యో పాపం అంటున్నారే తప్ప ఏమీ అనట్ల. బన్నీ చేతులు జోడించి నా క్యారెక్టర్ అసాసినేషన్ చేయొద్దు, ఇంత కష్టపడి తెలుగు వాళ్ళ కోసం సినిమా చేశాను, ఇంత కష్టపడ్డాను, అయినా కూడా ఇలాంటి బ్యాడ్ నేమ్ వస్తుంది, 20 ఏళ్ల కెరీర్లో ఎప్పుడు రాలేదు అంటే ఎవరో ఒక్కరు వెనక నుంచి ఏదో నడిపిస్తున్నారు అనిపిస్తుంది. దీనికి కూడా ఆ రూమర్ అలాగే ఉంది, దాన్ని కూడా క్లారిటీ ఇద్దాం. అప్పుడెప్పుడో జవాన్ టైంలో రిపబ్లిక్ ఆర్ జవాన్ ఐ డోంట్ నో, పవన్ కళ్యాణ్ గారు ఏదో స్పీచ్ ఇస్తే రిపబ్లిక్ దానివల్ల ఆ ఏపీలో టికెట్ రేట్లు తగ్గిపోయాయి అని, ఆయన వల్ల ఇండస్ట్రీ చాలా ఇబ్బంది పడింది, నీ వల్లే అని చెప్పేసి అల్లు అర్జున్ ఫ్యాన్స్ అన్నారట. అంటే నా వల్ల కాదు, నీ వల్ల కూడా ఇబ్బంది పడేలా నేను చేస్తా అని చెప్పి ఈయన అన్నట్టు. ఎలా అయితే జానీ మాస్టర్ జైలుకు పంపాడో అదే జైలుకి అల్లు అర్జున్ కూడా రావాలన్నట్టుగా రూమర్ వచ్చిందో, ఇట్లాంటి రూమర్లు 100 వస్తాయి. ఎందుకు అంటే క్వశ్చన్ అంత బలంగా ఉంది కాబట్టి. ఇవై ఇప్పుడు నువ్వు అడిగావు ఎందుకు అల్లు అర్జున్ మీదే ఇట్లా క్వశ్చన్స్ వచ్చినప్పటి నుంచి ఆలోచించే తలకాయలుగా 100 రకాలుగా ఆలోచించి పుకార్లు పుట్టిచ్చేస్తూ ఉంటారు. బట్ ఎవరు ఉద్దేశం ఇది కాదు. ఇప్పుడు అంతెందుకు పురంధరేశ్వరి గారు స్పందించారు అంటే, ఇప్పుడు బీజేపీ అల్లు అర్జున్ మద్దతు ఇచ్చినట్టు కాదుగా, ఇటు బండి సంజయ్ అటు పురంధరేశ్వరి గారు. మా పిల్లోడు తప్పేం లేదంటే కానీ వాళ్ళు మాట్లాడారు. సో దట్ ఈస్ నాట్ రైట్. అంటే ఎవరికి అనిపించింది వాళ్ళు చెప్తున్నారు అంతే. అలానే ఆ పార్టీలకి లేకపోతే ఆ ఫ్యాన్స్కి రాజకీయాలకి అన్నీ చిక్కుముడిలాగా కట్టేయాల్సిన అవసరం అయితే లేదు. రైట్. ఒక ఇన్సిడెంట్ జరిగింది, పాప ఆయన దానికి నైతికంగా బాధ్యత వహించాలి మీరే అని చెప్పి 4,000 ఆయన వైపు చూపిస్తున్నాయి. సరే నేను బాధ్యత తీసుకుంటాను అని చెప్పేసి ఎంతో అనౌన్స్ చేశాడు, అది ఆయన లోపల నుంచి వచ్చింది. ఇది సరిపోదండి, దానికి ఆ వెయిటేజ్కి ఇంకా ఇవ్వాలని డిమాండ్లు వచ్చాయి. సరే ఇస్తాననే అంటున్నాడు. ఆయన ఎప్పుడు ఎవరిని ఏమీ ఇబ్బంది పెట్టట్లా, కానీ ఆయన ఇబ్బంది పడుతున్నాడు. నెక్స్ట్ ఇంకొకటి కూడా, నిన్న ఆయన స్క్రిప్ట్ రాసుకొచ్చాడు, రేవంత్ రెడ్డి గారేమో అసలు అక్కడ జరిగిన సిచ్యువేషన్ ఆయన అనర్గళంగా మాట్లాడాడు, బన్నీ ఏమో ప్రతిదీ స్లిప్ రాసుకొచ్చారు అని చెప్పి ఇంకొకటి వైరల్ చేస్తున్నాడు. విషయం ఏంటంటే, ఒక దేశవ్యాప్తంగా అతని మీద ఒక టైప్ ఆఫ్ ఎలిగేషన్ పాస్ అసెంబ్లీలోనే సాక్షాత్తు ఇలా అన్న తర్వాత మైండ్ పనిచేయదు బేసికలీ. ఆ పిల్లోడ్లాగే ఈయన బ్రెయిన్ కూడా డెడ్ అయిపోవాలి. యాక్చువల్ మైండ్ అసలు పనిచేయదు. మళ్ళీ అది కాకుండా ఇది కాకుండా ఏదన్నా మాట్లాడాను అనుకో ఆ టెన్షన్లో, మళ్ళీ అది ఇంకెక్కడ దారి తీస్తుందో అని చెప్పేసి పాపం పాయింట్ రాసుకున్నాడు. అండ్ పక్కన లాయర్ గారు కూడా, మీకు తెలియదండి ఇలాంటి కేసులో మీరు ఎప్పుడు రాలేదు కాబట్టి ఈ కేసును ప్రభావితం చేసేలాగా ఏదన్నా మాట్లాడితే తప్పు అవుతుంది, మళ్ళీ అది మీకు పెంచుకున్నట్టు అవుతుంది, ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడడం ఆయన పాయింట్స్ ఇస్తే అంతవరకే మాట్లాడాడు. పెద్ద సీఎంల పొజిషన్లో ఉండే రాజకీయాలు అనుభవాలు ఉన్న వాళ్ళే స్క్రిప్ట్ చూసి చదువుతారు. పాపం నిన్నగాక మొన్న ఆయన ఏదో అంతే, దాన్ని కూడా తప్పు పట్టాల్సిన అవసరం అయితే లేదు. రైట్. ఓకేనా, థ్యాంక్స్ ఫర్ ద టైం, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.